హాయ్ ఏఐ అనేక సమస్యలకు కృత్రిమ మేధతో పరిష్కారం. నగరంలో పెరుగుతున్న స్టార్టప్ ట్రెండ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇవాళ కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగల హెడ్లైన్. చంద్రబాబు మీద పాల్ సార్ ఫైర్. నా బ్లడ్ బాయిల్ అయిపోతుంది. జాతి రత్నాల లెక్కనే చేస్తున్నారు టీడీపీ లీడర్లు. వీళ్ళ పనులు చూసి నవ్వుకుంటున్నారు జనాలు. ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో చేసిరు రీల్స్. ఎట్లా స్పందిస్తారో మరి ఆఫీసర్స్. తీరొక్క వంటలతోని పెట్టిర్రు భోజనం. కడుపు నిండా దీన్ని కూల్ డ్రింక్స్ తాగిర్రు ఈ జనం. కొందరు టీడీపీ లీడర్లు జాతి రత్నాలు అనిపించుకుంటురులా. నిజంగా వాళ్ళు చేసే పనులు చూస్తుంటే జాతి రత్నాలు సినిమా కామెడీనే యాదికొస్తున్నది. పెళ్లికి పోయి గిఫ్ట్ కోసం గొట్లాన్నట్టే చేస్తున్నారు. ఏ ఊకో రాజకీయ నాయకులు అండ్ల మళ్ళా టీడీపీ లీడర్లు అంటే ఎంత పద్ధతిగా ఉంటారు అంటే అబ్బో మామూలు పద్ధతి కాదు. వీళ్ళ పద్ధతులను చూస్తే జాతి రత్నాలు కూడా వేస్టే అంటారు. అంత కామెడీ చేస్తున్నారు. టీడీపీల ముందు ఈ సీన్ వేస్ట్ ఉల్లా. నిజంగా ఇంతకు పదింతల కామెడీ చేసిర్రు. ఈ జాతి రత్నాలు గిఫ్ట్ కోసం కొట్లాడినట్టే ఇంకో ఈ టీడీపీ జాతి రత్నాలు కత్తెర కోసం కొట్లాడిండ్రు. చూసిండ్రా? అదేదో ఆటలా నేను వెళ్తా అని ఎగిరినట్టు ఇక్కడ రిబ్బన్ నేను కట్ చేస్తా అని ఒకరినొకరు ఎట్లా నూక్కుంటున్నారు. అగో అందరూ టీడీపీలేనాయే. ఎవరో ఒకళ్ళు పెద్ద మనిషి అంటే ఆయనకు అడిగచ్చు కదా అని అంటే వీళ్ళు ఎవరి కాళ్ళే పెద్ద మనిషిగా ఫీల్ అవుతున్నారు. ఇక మ్యాటర్ ఏందనంటే అన్నమయ్య జిల్లా రాజంపేటలో అన్న క్యాంటీన్ ఓపెన్ చేసేందుకు రిబ్బన్ గుంజే కార్యక్రమంలో పార్లమెంట్ అధ్యక్షుడు జగన్మోహన్ రాజు, ఎమ్మెల్యే అభ్యర్థి సుగవాసి సుబ్రహ్మణ్యం వర్గాల నడుమ ఈ లొల్లి షురువైంది. ఈ అన్న క్యాంటీన్ కు రిబ్బన్ మేమే దింపాలనుకుంటా ఒకళ్ళనొకళ్ళు మస్తు దోసుకున్నారు. అంగీలు కూడా పట్టుకున్నారు, రాళ్ళు రువ్వుకున్నారు. ఇప్పుడు వీళ్ళు కత్తెర కోసం కొట్లాడు చూసిన జనాలు మీకన్నా జాతి రత్నాలు ఏమని అనుకుంటున్నారు. ఇక వీళ్ళ కథ ఇట్లుంటే నర్సాపురం అన్న క్యాంటీన్ దగ్గర చూడు ఎట్లున్నదో. ఇది ఎక్కర్లొల్లి అని అంటే ఇది జనసేన టీడీపీ నడుమ పంచాయతీ. నర్సాపురంలో అన్న క్యాంటీన్ ఓపెన్ చేస్తే జనసేన ఎమ్మెల్యే ఫోటో పెట్టిరట గానీ ఒక్కరిది కూడా టీడీపీల ఫోటో పెట్టలేదట. ఇక అట్టెట్లా మా వాళ్ళ ఫోటోలు పెట్టలేదని టీడీపీలో దిగిరు. చూస్తుంటే వీళ్లకు జనానికి సాయం చేసేదానికంటే కూడా వీళ్ళ పబ్లిసిటీ ముఖ్యం అన్నట్టు కనబడతలేదా? అందుకే జాతి రత్నాల లెక్కన కనబడుతున్నారు వీళ్ళు అని కొందరు అనేది. ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడి తన ప్రెస్ మీటే వారం 10 రోజులు జనాల నాడేటట్టు స్కెచ్లు గీసి మళ్ళా వారం కాగానే వెంటనే రంగంలోకి దిగి ప్రెస్ మీట్లు పెడతాడు మన ప్రపంచ లీడర్ పాల్ కాక. ప్రతి మాటను ఫన్గా, ప్రతి కౌంటర్ను ఫన్గా, ప్రతి విషయాన్ని ఫన్గా చెప్పే పాల్ కాక మరి అలా ఏం మాట్లాడతాడో, ఎవరి గురించి మాట్లాడతాడో, ప్రెస్ మీట్ పెట్టడానికి గల ఉద్దేశం ఏందో పాల్ కాకనే అడుగుదాం. కాక నమస్తే, ఎట్లున్నావు? నా బ్లడ్ బాయిల్ అయిపోతుంది. పాల్ కాక ఏం మాట్లాడుతున్నావు? నువ్వు అట్లా అంటే నా మైండ్ బ్లాంక్ అవుతుంది. ఏం చేస్తున్నావు? ఎవరు కాక ఎవరిని నువ్వు అనేది? ఎంతకాలం అసలు ఏమైంది చిచ్చా? నాకు ఊహకు అతీతంగా ఉంది. అమ్మో ఇంత సీరియస్ గా ఉన్నాడు. అసలు దేని గురించి మాట్లాడుతున్నావు? చాలా సీరియస్ అయిపోయింది. సీరియసా? ఏ సీరియస్? ఎందుకు సీరియసే? ప్రాణమేనా పెడతా, ఫైట్ చేస్తా. వద్దు కాక వద్దు, జర ఆగు. విషయం ఏందో చెప్పు. చంద్రబాబు నాయుడు గారు అసలు నేను మిమ్మల్ని తిడదామని అనుకోవట్లేదు. ఈ ముచ్చట కోసమా ఇంతసేపు ఇటు తిప్పి అటు తిప్పి మాట్లాడింది? సరే విషయం ఏందో చెప్పు. స్టీల్ ప్లాంట్ విషయంలో మీరు ఎంతకి కాంప్రమైజ్ అయ్యారని అడుగుతున్నా. అంటే మీరు అనేది చంద్రబాబునేనా? మీకు వస్తున్న లాభం ఏంటి ప్రజలు ప్రశ్నిస్తుంది. మీకు ఎంత డీల్ సెటిల్ అయింది అంతే అంటవా? అయినా ఆ విషయం అందరికంటే ఎక్కువ నీకే తెలుస్తుంది. జైల్లో పెడతారని అమ్ముడుపోయారా, లేదా మీ కొడుకు మంచి భవిష్యత్ ఇద్దామని అమ్ముడుపోయారా? సరే చంద్రబాబు గురించి ఎందుకు గాని ఇంకెట్లున్నాయి పాలిటిక్స్? ఈ దొంగ రాజకీయ కుట్ల రాజకీయ కుటుంబ కుల పాలనకి అంతం చేద్దాం. హబ్బల కొడుక, పాల్ కాక ఇడిచిపెట్టడం లేడు కదా. ఇక్కడ రాజకీయాలు వద్దు గాని అమెరికా పాలిటిక్స్ చెప్పవే. అంటే అర్థమేంటి? గమ్మత్తుకున్నావేందే కాక, నీకు అమెరికా పాలిటిక్స్ తెలియదా? ఇప్పుడు మీరు అంటుంది ఏంటి? నేనేమన్నానే అమెరికా పాలిటిక్స్ అడిగినా 100 సార్లు అన్నా. ఏమన్నావు 100 సార్లు? వైరల్ చెయ్యండి. వామ్మో, ఇక ఉంటనే కాక ఒకటి అడిగితే ఇంకోటి చెప్తున్నావు. బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్.
అన్ని దానాలల్లో అన్నదానం గొప్పది అని అంటారు. అందుకే పండుగలు పబ్బాలప్పుడు కొంతమంది నలుగురిని పిలిచి అన్నదానం చేస్తారు. చాలా మట్టుకు అన్నం పప్పు కూరతోనే సరిపెడతారు. కానీ ఇక విశాఖపట్నంలో ఒక వినాయక చవితి మండపం దగ్గర జరిగిన అన్నదానం చూస్తే మస్తు పరిశాన్ అవుతారు. అగో చూసిన రానుల్లా ఇస్తారాకుల తీరొక వంటలు ఎట్లున్నాయో చూస్తుంటే మనకి అబ్బా మనం కూడా బంతిలా కూర్చుంటే ఓ లాగించుదాం అనుకుంటున్నారు కదా. నిజంగా అట్లకి ఇట్లా కూర్చొని తింటే అనుకుంటా లేచి వస్తారు. అంత మంచి తిండి పెట్టిర్రు. చూస్తుంటేనే తెలుస్తలేదా, వాడకట్టోళ్ళు అందరినీ మంచిగా కూర్చుండే పెట్టి టేబుల్ మీద ఇస్తరాకులు వేసి వడ్డించిర్రు. వెజ్ బిర్యానీ, కర్రీ ఫ్రై, సాంబారు, మజ్జిగ, స్వీటు, లస్సీ, ఐస్ క్రీము ఇట్లా తీరొక్కటి పెట్టి ఇంకా స్పెషల్ ఉండాలని చెప్పి ఒక్కొక్కరికి 2 లీటర్ల కూల్ డ్రింక్స్ బాటిల్ పెట్టిర్రు. ఇంకా అది చాలదన్నట్టు దాని పక్కన ఇంకో బుడ్డ కూల్ డ్రింక్ బాటిల్ కూడా పెట్టిర్రు. ఇక తిన్నోళ్ళకి తిన్నంత తిండి, తాగినోళ్ళకి తాగినంత కూల్ డ్రింక్స్ అన్నట్టు మస్తున్నది కదా. ఇంతకీ అన్నదానం ఎక్కడ జరిగిందో తెలిస్తే మేము కూడా పోదాం అనుకుంటున్నారా? ఇక అయిపోయింది. కానీ ఇదైతే విశాఖపట్నం అల్లీపురం జంక్షన్ లో పెట్టిన వినాయకుని గుడి ముందు జరిగింది. మరి కమిటీ మెంబర్లు ఎంత ఖర్చు పెట్టుకున్నారో గానీ అబ్బా కడుపు నిండా తిండి పెట్టిరు ఇట్లా తీరొక్క దాంతో. ముందు నుంచి చీమ సుత పోవద్దు అనేది కూటమి పాలసీ ఉన్నట్టున్నది. మనోడైతే చాలు ఏం చేసినా ఆపొద్దు, అదే అవతలడైతే పట్టుకపోయి లోపటేయాలి. ఇగో ఇదే పని మీద ఉన్నారు అక్కడ పోలీసులు. పెద్ద పెద్దోళ్ళని ఇడిచిపెట్టి పేదల మీద రుబాబు చూపెడుతున్నారు. అటు చూడండి ఒకసారి. ఊళ్ళ పొంటి పశువుల సంత జరిగినట్టు ఇక్కడ ఎడ్ల బండ్ల సంత ఏమన్నా జరుగుతున్నట్టే కొడుతున్నది. ఇసోంటి ఎడ్ల బండ్ల సంత మేమేడ చూడలే అనుకుంటుర్రా? ఇది సంత కాదు, అనంతపురం జిల్లా పామిడి పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్ కు ఎడ్ల బండ్లను ఎందుకు తీసుకొచ్చిర్రంటే వీళ్ళు పెన్నా నది నుంచి ఎడ్ల బండ్ల మీద ఇసుక తరలిస్తురట. ఇసుక అంటే అది లీడర్లు చేసే వ్యాపారం. మీరెట్లా తరలిస్తారు అని లోకల్ గా ఉన్న లీడర్లు ఈ ఎడ్ల బండ్ల యజమానుల మీద పోలీసులకు ఫిర్యాదు చేయగానే సిఐ హుటాహుట్న పోయి 12 ఎద్దుల బండ్లను పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి అందరి మీద కేసు నమోదు చేసిర్రు. 12 మందిని తహసీల్దార్ ముందు బైండ్ ఓవర్ చేసిర్రు. ఎద్దులు ఎండకి ఇట్లే ఉన్నాయి చూడండి, మీరు చూస్తున్నారు. 1 గంటైనా సిఎస్ఆర్ ఏమంటే ఎద్దులు బండ్లు ఇడేసి ఎద్దులు పట్టుకోమంటారు. మళ్ళీ సాయంత్రం మాట్లాడుతుంటాడు. ఏం మాట్లాడతారు ఎద్దులు ఈడ పట్టుకొని? పాపం రోజుకు 2-3 రోజులు టిప్పులు తిరగకపోతే గానీ ఇల్లు గడవదట వీళ్లకు. సూషిర్రానుల్లా ఎంత అన్యాయమో. లీడర్ల ఇసుక దందాకు అడ్డం వస్తురని ఎడ్ల బండ్లను పోలీస్ స్టేషన్ కు తీసుకుపోతారా? వెనక నుంచి చీకట్లో పోయే ట్రాక్టర్లు టిప్పర్లు కనబడతలేవా? మేమే దొరికినామని అడుగుతున్నారు వీళ్ళు. మిమ్మల్ని ఓట్లేసి గెలిపించింది ఇందుకేనా అని క్వశ్చన్లు చేస్తున్నారు ఈ ముచ్చట ఎరకేనోళ్ళు. వాళ్ళు చేసినామంటారు, వీళ్ళు చేయలేదంటారు, అందరికి చేయాలి అని ఇంకొకరు అంటారు, చేయకపోతే ఊకునేది లేదు అని వార్నింగ్ ఇస్తారు. ఇదంతా తెలంగాణ రుణమాఫీ మీద నడుస్తున్న పంచాది. ఇది ఇంకింత ముదిరి కొందరు రైతులు రోడ్డెక్కిర్రు. సక్క సహకార సంఘం ఆఫీస్కి పోయి ఏం చేసిర్రో చూడుండ్రి. ఇది కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలో ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆఫీసు. ఆడికి కొంతమంది రైతులు పోయి అందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేసిర్రు. అటెంక లోపట ఉన్నోళ్లను లోపటనే ఉంచి బయట నుంచి గేటు మూసి తాళమేసిర్రు. సహకార సంఘం చైర్మన్ కపిల్ రెడ్డి, పాలకవర్గం సభ్యులు ఆఫీస్ లోపటనే ఉన్నారు. వీళ్ళేమో బయట గొల్లం పెట్టి నిరసనకు దిగిన్రు. ఎలక్షన్లకు ముందు సీఎం రేవంత్ రెడ్డి సారు 2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేస్తా అని రైతులకు హామీ ఇచ్చిండు కదా. కానీ మాకు మాఫీ కాలేదని, ఇచ్చిన మాట ప్రకారం రైతులందరికీ పంట రుణాలు రద్దు చేయాలని వీళ్ళు గిట్ల సహకార సంఘం ఆఫీస్ కు గేట్లు బంద్ చేసి నిరసన తెలిపిండ్రు అన్నట్టు. ఏమైతుందో చూడాలి మరి. చూసిరు కదా, ఇవి వాటి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్ ఇంకిని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు మళ్ళా పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడుండ్రి. టాటా.